పసిబిడ్డను సాకాలంటే తల్లికి ఎంతో ఓర్పు అవసరం. వైకల్యంతో బాధపడుతున్న వారిని అనాథ బాలల ఆలనా పాలనా చూడాలంటే ఓర్పుతో పాటు సేవా దృక్పథం మెండుగా ఉండాలి. అభాగ్యులకు అండగా కంటికి రెప్పలా కాపాడుతూ ఆదర్శంగా నిలుస్తోంది తూర్పుగోదావరి జిల్లాలోని సేవా సంస్థ. చుట్టూ అందాలను చూడలేకపోయినా బంగారు భవిష్యత్తుపై కలలు కంటున్నారు వాళ్లు. అందరిలా నడవలేకపోయినా జీవితపు ప్రయాణంలో అలుపెరగక సాగిపోతున్న బాటసారులు, కన్నవారి ప్రేమకు దూరమై ప్రేమకు ప్రతిరూపాలుగా మారిన అభాగ్యులు. అలాంటి వారందరినీ ఒక్కచోటకు చేర్చి బాగోగులు చూస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన దంపతులు. ఈ బెతెస్దా న్యూ లైఫ్ సెంటర్లో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ నుంచి ఇక్కడ జాయిన్ అయిన 5 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడికి నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను. మాకు మంచి ఇక్కడికి వచ్చాక అన్నీ నేర్చుకున్నాను. మా సార్ బాగా చూడడం, మాకు ఫీజులు, మా చాలా పూర్ ఫ్యామిలీ. ఇంటర్మీడియట్ చదువుకున్నాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ వచ్చాను. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా ఫస్ట్ వచ్చాను క్లాసు. తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్ కూడా ఫస్ట్ వచ్చాను, సెకండ్ ఇయర్ కూడా ఫస్ట్ వచ్చాను. ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నానండి. మా అమ్మగారు లేరు, చనిపోయారు. మా నాన్న ఇంకో మ్యారేజ్ చేసుకున్నారు. ఆవిడ చూడదు నన్ను. అందుకని చిన్నప్పటి నుంచి ఇక్కడ నేను 3rd క్లాస్లో వచ్చానండి ఇక్కడికి. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నానండి. ఇక్కడ చాలా బాగుంటుందండి. మా సార్ చాలా బాగా చూసుకుంటారండి. మా మేడం కూడా చాలా బాగా చూసుకుంటారు. మేము వాళ్ళ అన్నయ్య ఉందా అంటాను. కానీ ఇక్కడికి రాకపోతే నాకంటూ భవిష్యత్తు లేదు. ఒకప్పుడు అలా అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి భవిష్యత్తు నాకు దేవుడు ఇచ్చాడు. వీళ్ళు కూడా నాకు మంచి భవిష్యత్తు ఇచ్చారండి. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకున్నానండి, ఫస్ట్ క్లాస్ నుంచి. మా అమ్మ నాన్న ఉన్నారు కానీ మా అమ్మ ప్రేమ నేను కోల్పోయానండి. అమ్మమ్మ తాతయ్య చూస్తారండి నన్ను. ఇక్కడికి వచ్చి నేను 14 సంవత్సరాలు అవుతుందండి. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు నేను. ఇక్కడ చాలా బాగా చూస్తారండి. మా తమ్ముడు నేను ఉంటున్నామండి. మా తమ్ముడు నేను మా అక్క ఇప్పుడు జనరల్ నర్సింగ్ చదువుతుందని సార్ కాకినాడలో జాయిన్ చేశారు. మాకు ఎటువంటి లోటు లేదు. అలాగే నేను ఎస్ఐ అవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోజు నేను బయటికి వెళ్ళి నేను తిరగలుగుతున్నానంటే నిజంగా ఇక్కడికి వచ్చాక నేను అలా తిరగలుగుతున్నానండి. ఇది వరకు నాకు అసలు ఇంట్లోంచి బయటికి కూడా రాలేని పరిస్థితి అన్నమాట అండి. ఈరోజు బీఈడీ పూర్తి చేసుకుని నేను కూడా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నానండి. ఉపాధ్యాయుడిగా పనిచేసిన అలెగ్జాండర్, ఆయన భార్య ప్రిస్కిల్లా సమాజంలోని అభాగ్యుల దీనస్థితిని చూస్తూ పెరిగిన వారే. అలాంటి వారికి ఎవరైనా ఏదైనా చేస్తే బాగుంటుంది అనుకోలేదు. తామే అండగా నిలవాలని భావించారు. బెతెస్దా పేరుతో సంస్థను ప్రారంభించి సేవ చేస్తున్నారు. పాఠశాల, కళాశాల, నర్సింగ్ స్థాయి చదువులు చదివిస్తున్నారు. ఈ సంస్థ మరి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే అన్ని రకాల దివ్యాంగుల పిల్లల్ని కలిపి ఒక చోట చేర్చి మరి వారికి సంబంధించినటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్, ప్రత్యేక విద్యను అందించాలని, అలాగే ప్రత్యేక సదుపాయాలు అందించాలని, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి శిక్షణ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. పగలంతానేమో ఆ బెంచ్లన్నీ సర్దేసి అక్కడ క్లాసులు జరుగుతాయి. రాత్రిపూట బెంచ్లను పక్క పెట్టి రాత్రిపూట అక్కడే పడుకుంటారనమాట. ఈ విధంగా మాకు అకామిడేషన్ ప్రాబ్లం ఉందండి. మా హస్బెండ్ మేము కలిసి ఇలాగా మా కుటుంబస్తులందరూ కలిసి ఇలా సేవ చేయటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి ఒక ఇన్స్టిట్యూట్లో ఒక ఆర్ఫన్ గర్ల్ లాగా పెరిగానండి. జాన్ డేవిడ్ డై గారి సంస్థలో AMGలో పెరిగాను. వాళ్ళు మమ్మల్ని ఎంత ప్రేమగా చూశారో, ఎంత బాగా చూశారో అదే ప్రేమ ఈ పిల్లల మీద నాకు అలా మొదటి నుంచి వచ్చిందండి. 15 మందితో ప్రారంభించిన బెతెస్దా సంస్థ ప్రస్తుతం 70 మంది విద్యార్థులతో దాతల సాయంపై ఆధారపడి నడుస్తోంది. అలెగ్జాండర్, ప్రిస్కిల్లా దంపతుల సేవను గుర్తించిన స్థానికులు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. స్వచ్ఛత సేవా సంస్థ మరి పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది. మేమంతా కూడా ఇంప్రెస్ అయ్యాం వీళ్ళు చేసేటువంటి పనులను బట్టి. ఇదని ఇక్కడ పిల్లలు బీఈడీ చేసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత నర్స్ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. దుర్గాప్రసాద్ అనే అబ్బాయి అండి, కాలుతో ఎగ్జామ్ రాసి, చేతుల్లో వేతని కాలుతో ఎగ్జామ్ రాసి కాలేజ్ ఫస్ట్ వచ్చాడండి. ఈ బిల్డింగ్ అకామిడేషన్ వీళ్ళకి 70 మంది పిల్లలకి చిన్న అకామిడేషన్ సరిపోవట్లేదండి. అదేంటంటే బయట ఏదన్నా ఏర్పాటు చేయాలనే ప్రయత్నంలో ఉన్నాం. బెతెస్దాలో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటలు, అంధ విద్యార్థులకు నడక, బ్రెయిలీ లిపి, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ శిక్షణ ఇస్తున్నారు.